నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. న్యాయాలు చేయడం, పోలీసులకు చిక్కకుండా పారిపోవడం వైసీపీ విధానమన్న మంత్రి సంధ్యారాణి. బాధితుల్ని వదిలి నిందితుల్ని వదలచడమే జగన్ నైజమని విమర్శ. రాయకుదురు గ్రామంలో ఉత్సాహంగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమం. కూటమి 2 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారాం లక్ష్మి. టీటీడీ 134వ తీర్మానంపై స్వతంత్ర విచారణ జరపాలన్న వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన. మందులు, వైద్య పరికరాల కొనుగోలులో అవినీతి కుట్ర బయటపెట్టాలని డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దొవ్వాడ శ్రీనివాస్, మాధురి. ఆలయమరగలతో స్వాగతం పలికిన అధికారులు. 40 ఏళ్లు పైబడితే మీ దృష్టిలో వయసైపోయినట్టేనా? అంటే రాష్ట్రంలో 50% మంది ప్రజల ఆయుష్ మూడినట్టేనని మీరు డిక్లేర్ చేస్తున్నారా? ఇదెక్కడి చూద్దామని జగన్ ను మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రశ్నించారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుకు పరామర్శ పేరుతో జగన్ చేసిన దండయాత్ర, అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. బాధితుల్ని వదిలి నిందితుల్ని వదలచడమే జగన్ నైజమని దుయ్యబట్టారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నేరాలు చేయడం, పోలీసులకు చిక్కకుండా పారిపోవడం వైసీపీ విధానమని దుయ్యబట్టారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎప్పట్లాగే మీ అందరికీ తెలిసిన విషయమే, మన పార్టీ ఆఫీసులో గ్రీవెన్స్ అనగానే ప్రజల తాలూకా ఇబ్బందులు, కష్టనష్టాలు తెలుసుకొని ఇక్కడి నుంచి ఏ డిపార్ట్మెంట్కి పంపించాలి, ఎవరికి ఏ ఇబ్బంది ఉందనేది మనం చేసుకుంటూ వెళ్తున్నాం. ముఖ్యంగా చాలా వరకు ఏంటంటే ల్యాండ్ ఇష్యూస్ ఇంకా వస్తున్నాయి. వాటి మీద ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా, రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా చేస్తున్నారు. అయితే ఈ గ్రీవెన్స్ అయితే మాత్రం ఎంతకు అంటే రోజు రోజుకు తగ్గుకుంటూ వస్తుంది. అది చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఇంతకు పూర్వం 10కి మొదలు పెడితే 2 o'clock వరకు ఉండేది. ఇప్పుడు అలా కాదు, 1 hourలో పూర్తవుతుంది. గ్రీవెన్స్ తగ్గుతుంటూ వస్తున్నాయి. అందరికీ న్యాయం జరుగుతుంది. అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అందరికీ న్యాయం చేసే ఒక మంచి ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి మంచి పరిపాలనలో ఖచ్చితంగా మనకందరికి కూడా తెలుసు, నవరత్నాల్లాగా కొన్ని రత్నాలు ఇక్కడ బయలుదేరుతున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా ఈ నవరత్నాలు ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం చేసేవి. అందరికంటే బాగా నీతులు చెప్పేవాళ్ళు మాజీ స్పీకర్ గారు. ఎన్ని నీతులు అంటే అసలు ఆయన చెప్పే నీతులు చూస్తే ఇంత పుణ్యాత్ముడు, ఇంత ధర్మాత్ముడు లేడేమో అన్నట్టు నీతులు చెప్పిన అతను ఒక మనిషి, బ్రతుకున్న మనిషిని చచ్చిపోయినట్టుగా సృష్టించి ఆ కొడుకు పేరు మీద భూమి రాయించుకోవటం అనేది ఏ విధంగా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. ఇలాంటి నీతులు చెప్పిన వాళ్ళు అందరూ కూడా ఈరోజు ఇంకొక అక్కడే శ్రీకాకుళం జిల్లాలో ఇంకొక ఆయన ఉన్నాడు, సిదిరి అప్పలరాజు. ఈయన కొడుకు యాక్సిడెంట్ చేస్తే కాపాడడానికి కోసం ఇంకొక అమాయకుడిని జైలుకి పంపించి వాళ్ళని దారి తిన్ను లేకుండా వదిలేయటం. అంటే దీనికన్నిటికంటే హైలైట్ ఇంకోటి ఏమిటి అంటే, గొడ్డలి పార్టీ అధినేత పరామర్శించడానికి వస్తున్నాడు అంటే అందరూ ఏమనుకున్నారంటే చనిపోయిన ఇంటికి పరామర్శించడానికి వస్తున్నాడు అనుకున్నారు. కానీ చంపిన వాడి ఇంటికి పరామర్శకి వెళ్ళాడు ఆయన. అంటే ఈయన తాలూకా నేర చరిత్ర, ఆయన తాలూకా మెంటాలిటీ ఇవన్నీ మనకు క్లియర్గా అర్థమవుతున్నాయి. అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడిన పద్ధతి, ఆ పదాలైతే ఆంధ్రప్రదేశ్ మొత్తం అందరికి కూడా నిజంగా మైండ్ బ్లాక్ అయ్యింది నన్ను అడిగితే. ఎందుకనంటే ఎవరో దారిని పోయినవాడు, ఇక దాదాపుగా వయసు అయిపోయినవాడు అంట, 45 సంవత్సరాలకు వయసు అయిపోయిన వాడిని ఒక చిన్న పిల్లాడు, 18 ఏళ్ళ పిల్లాడు గుద్దేస్తే అది పెద్ద ఇష్యూనా అని అడుగుతున్నాడు ఆయన. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దాదాపుగా అమలు చేసి అభివృద్ధి సంక్షేమ ఫలితాలతోనే ప్రజల ముందుకు వస్తున్నామని మాజీ ఎంపీ టీడీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్
తోట సీతారామలక్ష్మి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు గ్రామంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమ ఫలితాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ 6 పథకాలను విజయవంతంగా అమలు చేసి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేశామన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందిన ప్రయోజనాలను ప్రతి ఇంటికి చేరవేయడమే ఇంటింటికి ప్రచార కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. మహిళా వెల్ఫేర్ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత మాట్లాడుతూ తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, యువతకు ఉపాధి, విద్యార్థులకు విద్యా అవకాశాల విస్తరణ, సామాజిక భద్రత పథకాల వంటి ఎన్నో పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష కార్యదర్శులు కొల్లిపడ శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ వీరవల్లి చంద్రశేఖర్, ఎంపీటీసీ కడలి నెహ్రూ, క్లస్టర్ ఇన్ఛార్జీలు గోపాలకృష్ణరాజు, పంజతాతయ్య నాయుడు, శీలబోయిన కొండ, ఆకుల బాలరాజు, శీలబోయిన రాంబాబు, జక్కశెట్టి రాజప్రసాద్, దొంగ నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు. మన జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు దాదాపుగా మన 2 సంవత్సరాల పైనే అధికారంలోకి రావడం జరిగింది. ఇంటింటికి వెళ్ళి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఎలా జరుగుతున్నాయని ఈ రోజున ఒక నమ్మకంతో ప్రతి ఇంటింటికి వెళ్ళి మరి అడిగే విధంగా కూడా ఇక్కడ నాయకులందరూ రావడం జరిగింది. వాళ్ళందరికీ ప్రత్యేకించి రాయకుదురు గ్రామంలో ప్రత్యేకించి ఈ గ్రామ వ్యంగా వీరవాసరం మండల అధ్యక్షులకి, సెక్రటరీకి, అలాగే ఈ గ్రామ అధ్యక్షులకి, సెక్రటరీకి, ఇక్కడున్న నాయకులకు, సీనియర్ నాయకులకు, ప్రతి ఒక్కరికి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సుజాత గారికి, ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మేము చాలా మందిని ఇప్పుడు మహిళల్ని ఇంటికి వెళ్ళటం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా నమ్మకంగా ఏదైతే మన తెలుగుదేశం పార్టీ కానీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఏదైతే నమ్మకంగా ఎలక్షన్లో మాట ఇచ్చారో సూపర్ 6లో పథకంగా ఈవేళ రేషన్ కావచ్చు, గ్యాస్ సిలిండర్లు కావచ్చు, అలాగే తల్లికి వందనం కావచ్చు, అలాగే రైతు భరోసా కావచ్చు, ప్రతి ఒక్కరు ఒక రైతును కూడా అడగడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా నమ్మకంగా మాకు అన్నీ కూడా పడుతున్నాయని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు చాలా సంతోషాన్ని కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడే చెప్పడం జరిగింది మన సీనియర్ నాయకులు నెహ్రూ గారు, కొన్ని చోట్ల గతంలో వైఎస్ఆర్ పాలనలో నమ్మించి ఇళ్లు కట్టుకోమని డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి ఈ రోజున ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు ఎన్నో చూసాం. ఇప్పుడు అవే కంప్లైంట్లుగా వాళ్ళందరికీ మాకు న్యాయం చేయాలి తెలుగుదేశం పార్టీ టైంలో, కూటమి ప్రభుత్వం టైంలోని చెప్పడం జరుగుతుంది. తప్పనిసరిగా అలాగే ఎవరికైతే 60 సంవత్సరాలు నిండిన తర్వాత పెన్షన్లు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం గ్రీవెన్సెల్ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇబ్బందుల కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ అప్లికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. తొందరలోనే ఎవరైతే అర్హత లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ళకు కానీ అలాగే పెన్షన్లు కానీ వాళ్ళకి న్యాయం జరిగే విధంగా కూటమి ప్రభుత్వంలో జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రాయకుదురు గ్రామం వచ్చినప్పుడు చాలా చక్కగా ఇక్కడ నాయకులందరూ కూడా మమేకయ్యి ఈ ఇంటింటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీరందరూ గమనించాలి, ఎప్పుడు కూడా గోతుల రోడ్లో నడిచేవారు మీరందరూ కూడా. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయాణం చేయలేని పరిస్థితులు 5 సంవత్సరాలు మనందరూ చూశారు వైఎస్ఆర్ పాలనలో. ఇప్పుడు బ్రహ్మాండ సిమెంట్ రోడ్లు పడ్డాయి. మీకు తాగునీరు మంచిగా వస్తుందా లేదా? వస్తుంది. అన్నీ కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వంలో గడిచిన 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చాక ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. మేము డోర్ టు డోర్ తెలుగుదేశం పార్టీ టీడీపీకి ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ రోజు భీమవరం నియోజకవర్గం రాయకుదురు గ్రామంలో మరి ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో అందరం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి నాయకులు అందరం కూడా ఇంటింటికి ప్రచారం, ఇంటింటికి వెళ్లి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా అందుతున్నాయా లేదా అనేసి మేము తెలుసుకోవటం జరుగుతుంది. ఈ రోజున ఒకే నమ్మకంతో ఉన్నారు. ఏదైతే ఎలక్షన్ ముందు కూటమి రాకముందు హామీలు ఇచ్చామో అవన్నీ కూడా కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుంటే ఈ రోజున మాకు అన్ని అందుతున్నాయని చెప్పడం, పెన్షన్ 4000 కానివ్వండి, దీపం పథకం కింద ఫ్రీ గ్యాస్ ఇచ్చే విషయంలో కానివ్వండి, ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, పెన్షన్ 4000 కానీ 6000 కానీ 10,000 కానీ 15,000 రూపాయలు అందే వ్యక్తులు కానివ్వండి, ఈ రోజున ప్రతి ఒక్కటి కూడా అన్నదాత సుఖీభావ కానివ్వండి, రైతులకు అందే విషయంలో కానీ ఇవన్నీ కూడా అందుతుంటే వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూస్తుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ రోజున ప్రజల యొక్క నమ్మకాన్ని మేము వమ్ము చేసుకోకుండా కూటమి ప్రభుత్వం పరిపాలన 2 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నాం కాబట్టి వాళ్ళకి ఏం చేస్తే
చేస్తే బాగుంటుంది అనేది కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరి సొంత ఇంటి కళ నెరవేరాలనేటువంటి పరిస్థితిలో కొంతమంది ఇల్లు స్థలాలు ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి బిల్లు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే 60 సంవత్సరాలు నిన్న వాళ్ళు కూడా ఇంక పెన్షన్ ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళకు కూడా పూర్తిగా మరి మేడం గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారు తెలియపరిచి అవన్నీ కూడా ఇవ్వమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇంకా పూర్తిగా మరి ఈ పరిపాలన వచ్చిన తర్వాత ప్రశాంతమైన జీవనం చేస్తా ఉన్నారు. గత రాక్షస పరిపాలన చూశారు, ఈవేళ ఈ పరిపాలన చూస్తున్నారు. మరి ఈ పరిపాలన కూడా బ్రహ్మాండంగా కూడా మరి కార్యక్రమం జరుగుతున్నాయి కాబట్టి మేమందరం ఏ ఇంటికి వెళ్ళినా సరే ఆనందంగా ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. కాబట్టి మరి రాబోయేటువంటి రోజుల్లో మరింత అభివృద్ధి చేసి ప్రజల ముందుకు వెళ్తాం. సో మరి స్థానిక సంస్థ వచ్చేటప్పటికీ అని చెప్పి మరి తెలియజేసుకుంటున్నాం. టీటీడీ పాలక మండలి జూలై 14న ఆమోదించిన 134వ తీర్మానంపై స్వతంత్ర విచారణ జరపాలని, మందులు, వైద్య పరికరాల కొనుగోలులో అవినీతి కుట్రను బయటపెట్టాలని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. టీటీడీ పరిధిలోని బర్డ్స్, పిమ్స్, పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రులకు అవసరమైన మందులు, ఇంజెక్షన్లు, శస్త్రచికిత్స పరికరాల కొనుగోలులో అమల్లో ఉన్న అర్హత నిబంధనలను నారా లోకేష్ ఒత్తిడితో పాలక మండలి సడలించి భారీ అవినీతికి తలుపులు తెరిచారని ఆయన ధ్వజమెత్తారు. తనకు అనుకూలమైన వ్యాపారవేత్తలకు టెండర్ల కట్టబెట్టేందుకు వీలుగా నియమ నిబంధనల్లో అడ్డగోలు మార్పులు చేశారని ఆక్షేపించారు. 3 అతి ముఖ్య హాస్పిటల్స్ కు సంబంధించి బర్డ్స్, స్విమ్స్, పద్మావతి చిన్నపిల్లల హాస్పిటల్ సంబంధించిన వైద్య సరఫరాదారుల కోసం టర్నోవర్ నిబంధనల సడలింపుకు సంబంధించి నారా లోకేష్ గారి ఇన్ఫ్లుయెన్స్ తో, ఆయన ఆదేశాలతో పటిష్టమైన సరఫరాదారుల నిబంధనల్ని తుంగలోకి తొక్కి వాళ్లకు అనుకూలమైనటువంటి పనికిమాలిన సరఫరాదారులకు రహదారులు వేయటానికి టీటీడీ తన నిబంధనల్ని పూర్తిగా సడలించింది. వార్షిక టర్నోవర్ కనీసం శస్త్రచికిత్స మరియు ఇంజెక్షన్లు, జీవనాధారాల ఔషధాలు, వీట్లకు సంబంధించిన ప్రమాణాలకు సంబంధించి ముఖ్యంగా ఔషధాలు, ఇంజెక్షన్లు, వీట్లకు సంబంధించిన కనిష్ట వార్షిక టర్నోవర్ గతంలో 100 కోట్లు ఉంటే, సరఫరాదారుల టర్నోవర్ 100 కోట్లుంటే తప్ప బిడ్డింగ్ లో పాల్గొనేటువంటి అవకాశం లేదు. దాన్ని పూర్తిగా సడలించి 25 కోట్లు ఉంటే చాలు అన్నటువంటి నిర్ణయం తీసుకున్నది. అత్యంత ప్రాణాధార మెడిసిన్స్ ని కొనటానికి తీసుకున్న నిర్ణయం ఇది. ఈ మెడిసిన్స్ అన్నీ కూడా అత్యవసరమైనటువంటివి, రోగుల ప్రాణాలు పోసేటువంటివి. వీళ్ల ప్రాణాలు పోసేటువంటి మందులు, శస్త్రచికిత్స పరికరాలు, వీటికి సంబంధించిన కొనుగోళ్లకు సంబంధించి, నాణ్యతకు సంబంధించి ఎక్కువ మంది బిడ్డర్స్ రావటానికి అవకాశం కల్పిస్తున్నాము. అందుకోసమని ఈ నిబంధనల్ని సడలిస్తున్నాము అని పాలక మండలి చేత ఒప్పించి నారా లోకేష్ ఆ అజ్ఞాన అవినీతి కమిటీ ద్వారా సిఫారసు చేయించినారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.